నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ సినిమా మీరు చాలా మంది చూసే ఉంటారు. అందులో రావు రమేష్తో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఓరు బాబు, 1,00,000 కోట్ల స్కామే జరిగిపోయిందని చెప్పేసి పేపర్లో ఇస్తే దాని గురించి పట్టించుకోవాలా, వీళ్ళ పంతాలు పట్టింపులు అలకల గురించి పట్టించుకోవాలా? అబ్బే, ఈ మనుషులు మారండి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది, చాలా ఫేమస్ డైలాగ్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిటోగా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుందేమో అనిపిస్తాం. ఓరు బాబు, ఒక పక్క అంబటి రాంబాబు కూసిన కోతల గురించి పట్టించుకోవాలా, మరో పక్క జోగి రమేష్ వాగిన వాగుడు గురించి పట్టించుకోవాలా, ఈ కోతల వల్ల ఈ వాగుడు వల్ల వాళ్ళకి జరిగినటువంటి ట్రీట్మెంట్ గురించి పట్టించుకోవాలా అనే పరిస్థితే తప్ప, అనేటటువంటి ఆలోచన విధానమే తప్ప, అంతకు మించి ఇంకా అద్భుతమైనటువంటి అంశాలు, మనం ప్రచారం చేసుకోవాల్సినటువంటి అంశాలు, మనకు మైలేజ్ తీసుకొచ్చేటటువంటి అంశాలు ఒకవేళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా, అబ్బే మాకు అవన్నీ వద్దండి, ఇవే ముద్దు అని చెప్పేసి వీటి గురించి ఆలోచిస్తూ వీటి గురించే పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా నాకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. క్లియర్గా సూటిగా డైరెక్ట్గా పాయింట్కి రావాలి అంటే, చంద్రబాబు నాయుడు జీవితంలో 53 రోజుల పాటు జైలు జీవితం అనుభవించాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి కేసులో ఆయన తాజాగా క్లీన్ చిట్ తోటి కడిగిన ముచ్చంలాగా బయటకు వచ్చినటువంటి అంశాన్ని దురదృష్టవశాత్తు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన కేడర్ కూడా పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి అంబటి రాంబాబు కూసిన కోతలు, జోగి రమేష్ వాగిన వాగుళ్ళు, వాటికి ట్రీట్మెంటు, ఆ గొడవ, ఆ గలాబ, ఆ రచ్చ రభసతోనే సరిపోతుంది. అదేంటి, ఇది ఏమన్నా కొత్త విషయమే? పాత పాయింటే కదా. మొన్న మధ్య కదా సిట్టా కేసును మూసేసింది, కోర్టు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేశారు. ఇందుట్లో మళ్ళీ కొత్త విషయాలు ఏమున్నాయని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. కొత్త విషయం అందుట్లో లేకపోవచ్చు. ఇప్పుడు ఈడీ కొత్త విషయాన్ని చెప్పింది. ఏంటో తెలుసా? క్లీన్ చిట్ ఇస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్ర, ప్రమేయం, ఆయన ఇన్వాల్వ్మెంట్ మాకెక్కడా కనిపించలేదు, కాబట్టి మేము ఆయన్ని ఎక్కడా కనీసం నిందితుల జాబితాలో కూడా చేర్చట్లేదు అని చెప్పేసి విశాఖపట్నం PLMA కోర్టులో అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆయనకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా పేర్కొన్నది. మరి ఇంతకు మించినటువంటి అద్భుతమైన వార్త ఉంది, ఇంతకు మించినటువంటి పండుగ చేసుకోవాల్సిన వార్త ఉంది. నిన్నగాక మొన్న సిట్ ఎలాగో క్లీన్ చిట్ ఇచ్చింది, కేసును మూసేసింది, ఓకే. బట్ ఈరోజు ఈడీ కూడా మూసేసింది. సిట్ మూస్తే దాని మీద అనేక ఆరోపణలు చేయొచ్చా? మీ దగ్గర ఉన్న వాళ్లే కదా, మీ సిఐడి కదా, మీ సిట్టే కదా, మీ అధికారులే కదా, మీకు ఎస్బాసన సలాం కొట్టేవాళ్లే కదా అని చెప్పేసి గొడవ చేశారు, రచ్చ చేశారు, రభస చేశారు, వాళ్ళంతా నానా హంగామా చేశారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ కేసును తెరిపిస్తామని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున సవాళ్లు కూడా విసిరారు. కానీ ఆ సవాళ్లుగానే మిగిలిపోయేటట్టుగా వాళ్ళు మూయటమే కాదు, మేము కూడా మూసేస్తున్నాం, చంద్రబాబు నాయుడు పాత్ర ప్రమేయం లేదన్నట్టుగా ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఎక్కడైతే ఈ కేసు మొదలైందో అక్కడే ముగింపు పలికింది. ఇక మళ్ళొక్కసారి కాదు, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి వచ్చినా తన జీవిత కాలంలో ఈ కేసును తెరవటం మాత్రం ఇక అసాధ్యం అనుకునే రీతిగా ఈడీ క్లియర్ గా చెప్పినటువంటి అంశాలని మర్చిపోయి ఇంత అద్భుతమైన లడ్డూ లాంటి వార్తను వదిలేసి ఏవేవో వాటి వెంట పడుతున్నారు. నేను బ్రీఫ్ గా ఈడీ ఏం చెప్పిందో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈడీ ప్రకారం ఇందుట్లో ఏమైనా స్కామ్ జరిగినా ఆ డబ్బును, అంటే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా షెల్ కంపెనీలకు తరలింపు, ఈ అంశం, ఈ వ్యవహారం, ఈ గొడవ ఉంది కదా, అందుట్లో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర అనేది ఎక్కడా కనిపించట్లేదట. మాకెక్కడా దానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదని చెప్పింది. ఎవరికి దొరికిందయ్యా అంటే, ఎవరి మీద అనుమానం ఉందయ్యా అంటే, వికాస్ వినాయక్ కన్వేల్కర్, అదేవిధంగా సౌమ్యాద్రి శేఖర్ బోస్, అంటే సుమన్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనమాట, సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ముకుల్ చంద్ర అగ్రవాల్, సురేష్ గోయల్, వీళ్ల పాత్ర ప్రమేయం మాత్రమే మాకు కనిపిస్తోంది తప్ప చంద్రబాబు నాయుడు పాత్ర ప్రమేయం ఎక్కడా కనిపించలేదని చెప్పేసి అది క్లియర్గా చెప్పింది. సో ఈ శేఖర్ బోస్ కానివ్వండి, వినాయక్ కన్వేల్కర్ కానివ్వండి, వీళ్ళు మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఈ స్కాము, ఈ వ్యవహారం, ఈ గొడవ జరుగుతున్నటువంటి టైంలో వీళ్ళ పేర్లు బాగా అందరి నోళ్లలోనూ నానాయి. సుమన్ బోస్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన్ని కూడా జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కూడా చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ఇక్కడ గొడవ ఏంటయ్యా అంటే, మొదటి నుంచి వాదిస్తున్నట్టుగా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సిమెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకి
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు శిక్షణ ఇవ్వండి, దానికి సంబంధించిన పరికరాలు తీసుకురండి అని చెప్పేసి అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది, వాళ్ళు నియమించుకోవడం జరిగింది. అయితే అందులో 90:10 ప్రకారం ప్రభుత్వం 10% పెడితే ఈ యొక్క సీమెన్స్ ఇండియా అనేది 90% పెడుతుంది. ఈ క్రమంలోనే, ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చేటటువంటి క్రమంలోనే ఈ సీమెన్స్ ఇండియా అటువంటి సంస్థకి కో పార్ట్నర్గా ఉన్నటువంటి లేదా కో కాంట్రాక్టర్గా ఉన్నటువంటి ఈ డిజైన్ టెక్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ వినాయక్ కన్వెల్కర్ది, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి, అంటే సీమెన్స్ ఇండియా దగ్గర నుంచి డిజైన్ టెక్ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి రకరకాల వెండర్స్ దగ్గర నుంచి పరికరాలు తెప్పించుకున్నారు. ఆ పరికరాలు తెప్పించుకునేటటువంటి క్రమంలో, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చెల్లించి మరి పరికరాలు తెప్పించుకునేటటువంటి క్రమంలో బిల్లులు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం, జిఎస్టి ఎగవేయటం, దాంతోపాటుగా ఆ డబ్బుని పన్నుల రూపంలో కట్టకుండా ఉండటం కోసం రకరకాల మార్గాల్లో షెల్ కంపెనీలకు తరలించడం లాంటి పనులైతే చేసినట్టుగా కొన్ని ఆధారాలు అయితే దొరికాయి. అప్పుడే మొదట్లో కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైంలోనే కేసు నమోదైతే దాని మీద ఒక వార్త రావటం, వాళ్ళు ఈడీ వాళ్ళు లేఖ రాయటం, సరే మేము కూడా విచారణ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ లేఖని, ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకేముంది, వాళ్ళెక్కడో తప్పు చేయటం కాదు, చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేశాడని చెప్పేసి ఈయన మీద కూడా కేసు పెట్టేసి లాస్ట్లో జైల్లో పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక ₹1,00,000 ₹2,00,000 ఒక వ్యక్తికి జీతం ఇచ్చి మరీ పనిలో పెట్టుకున్నారు. మీ దగ్గర జీతం తీసుకున్న వ్యక్తి ఆ జీతం ద్వారా కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిన ట్యాక్స్లో కట్టలేదు, కట్టకుండా ఎగ్గొట్టాడు. అప్పుడు తప్పెవరిదవుతుంది? మీదవుతుందా, మీ దగ్గర జీతం తీసుకునేవాడిది అవుతుందా? మీరు జీతం ఇచ్చారు, ఆ జీతంలో ఆ ట్యాక్స్ కట్టాలి, కట్టలేదు. అలాంటప్పుడు కట్టని వాడి మీద చర్యలు తీసుకుంటారా? నువ్వు జీతం ఇవ్వటం వల్లే వాడు కట్టలేదని చెప్పేసి యజమాని మీద కూడా చర్యలు తీసుకుంటారా? సేమ్ ఇలాగే జరిగింది. ప్రభుత్వం ఒక పని చేయించుకుంది వాళ్ళ ద్వారా, ఆ పనికి వాళ్ళ వంతుగా డబ్బులు ప్రభుత్వం ఇచ్చేసింది. వాళ్ళు దానికి ట్యాక్స్ కట్టలేదు, లేదంటే దొంగ లెక్కలు చూపించారు, రకరకాల మార్గాల్లో వేరే వేరే దానికి తరలించారు అనుకుందాం. తరలించినప్పుడు వాళ్ళ తప్పు అవుతుందా, ప్రభుత్వం తప్పు అవుతుందా? నువ్వివ్వటం వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతూ, చంద్రబాబు నాయుడు కూడా తప్పుపడుతూ, ఆ ఎగవేత డబ్బులన్నీ చంద్రబాబు నాయుడుకి వచ్చినట్టుగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేసేసి ఈయన మీద కూడా నెపం మోపి జైల్లో పెట్టారు. ఇది శుభ్రంగా ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఇప్పుడు మొత్తానికి ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మరికొన్నాళ్ళకైనా సరే నిజం బయటపడక మానదు అన్నట్టుగా ఈరోజు ఈడీ చాలా క్లియర్గా ఇందుట్లో అవకతవకలు జరిగినా, షెల్ కంపెనీలకు డబ్బులు మరలినా, ఏం జరిగినా సరే ఈ యొక్క డిజైన్ టెక్ లేదంటే ఈ యొక్క సీమెన్స్ ఇండియా కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారమే తప్ప ప్రభుత్వానికి, చంద్రబాబుకు సంబంధం లేదు, కాబట్టి మేము నిందితుల జాబితాలో చేర్చట్లేదని చెప్పేసి అయితే క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చి మరీ వదిలేస్తుంది. సో ఇప్పుడు దీని ద్వారా ఏం జరుగుతుంది, రేపు వేరే ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ అంశాన్ని మరొకసారి తిరిగి తోడటానికి ఏమి లేదు. ఎందుకంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి సిట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఐడి మూసేసింది, చంద్రబాబు నాయుడిని మేము దోషిగా చేర్చట్లేదని చెప్పేసి అటు ఈడీ కూడా క్లోజ్ చేసేసింది. ఇంకెక్కడా అవకాశం లేదు. మొత్తం తలుపులేసేసి, గొళ్ళాలు పెట్టేసి, తాళాలు వేసేసి, ఆ తాళాన్ని కూడా ఎక్కడో సముద్ర గర్భంలో విసిరేసినటువంటి పరిస్థితి. మరి ఇంత మంచి వార్తే, ఇంత మంచి వ్యవహారమే, మీరు మనోవేదనకి 53 రోజుల పాటు ఆ కార్యకర్తలు మనోవేదన చెందినటువంటి అంశమే, ప్రత్యర్థి మీద మీరు పైచేయి సాధించడానికి, మైలేజ్ తెచ్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమే. చూసారా ప్రజలారా, నిజం ఇప్పటికైనా బయటపడిందని చెప్పేసి గర్వంగా దిక్కులు పిక్కటిల్లలా చెప్పుకోవడానికి దొరికినటువంటి అద్భుతమైన ఛాన్సే. మరి దీన్ని వదిలేసి అంబటి రాంబాబు, లేదంటే ఆంబోత రాంబాబు, జోగి రమేష్, లేదంటే రోగి రమేష్ అని చెప్పేసి వాళ్ళ మీద పడిపోతూ, వాళ్ళ కొంపల మీద పడిపోతూ, సరే ఓకే ప్రతిస్పందన ఓకే, ఆ ప్రతిస్పందన మీద కూడా ఖచ్చితంగా హద్దులు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగే పట్టాభేదో మాట్లాడారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బద్దలు కొట్టారు. అది ఆ రోజు తప్పైతే ఈరోజు చట్ట ప్రకారం జోగి రమేష్ మీద కానివ్వండి, అంబటి రాంబాబు మీద కానివ్వండి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఒక పక్క చర్యలు తీసుకుంటున్నారు కాదంటలేదు, కానీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాటిని దాడులు చేసి, ఫర్నిచర్ బద్దలు కొట్టి, కార్ల బద్దలు కొట్టి వాళ్ళ ఇళ్లకి నిప్పి పెట్టడం అనేది చూశారు, అది కూడా తప్పే. హింస ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. మీరు ఇలాగే హింస చేసుకుంటూ పోతే మీకు వాళ్ళకి తేడా లేదని చెప్పేసి అంటారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా బద్దలు కొట్టారా? మరి మీరేం చేశారు?
మీరు ఇప్పుడు వీళ్ళ ఇల్లు బద్దలు కొట్టలేదా, వీళ్ళ కొంపలకు నిప్పెట్టలేదని చెప్పేసి మిమ్మల్ని కూడా రేపు మాట్లాడతారు. అది తప్పు అనే నైతికత మీకెక్కడ ఉంటుంది? ఉండదు కదా. సంయమనం పాటించాలి. ఎస్, ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన శిక్ష విధించాలి. పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్ళి జైల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయండి, నిరసన తెలియజేయండి, అంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ విధ్వంసానికి పాల్పడటం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఈరోజు ఆవేశకావేశాలకు లోను కావచ్చు కానివ్వండి, చరిత్రలో మాత్రం అది తప్పుగానే రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ అంశం మీద ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని వదిలేస్తున్నారు, గమనించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.